వెల్కమ్ టు డి మీడియా. నేను మీ దేవేందర్. పాకిస్తాన్ యొక్క కర్కశ బుద్ధి మనకు తెలిసిందే. నిద్రపోతున్న వాడిని లేపి తన్నించుకున్నట్టుగా ఉంది పాకిస్తాన్ పరిస్థితి. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వం తన పనులు తాను చేసుకుంటూ వెళ్తోంది. మరి తాలిబాన్లు తమ చెప్పు చేతులలో ఉంటారు. ఆఫ్ఘన్ ప్రభుత్వం పైన గుత్తాధిపత్యాన్ని మేము ప్రదర్శించవచ్చు అని చెప్పి పగటి కలలు కన్న పాకిస్తాన్కి చుక్కలు ఎదురవుతున్నాయి. ఇక ఇంతకీ డొనాల్డ్ ట్రంప్ ప్రోద్బలంతో ఆసిఫ్ మునీర్ యొక్క మూర్ఖపు నిర్ణయం వల్ల అప్రకటిత యుద్ధాన్ని ప్రారంభించింది ఆఫ్ఘన్ ప్రభుత్వం పైన పాకిస్తాన్. దీంతో ఆఫ్ఘన్ తాలిబాన్లు తిరుగు దాడులు ప్రారంభించారు. పాకిస్తాన్ 8 పోస్టులను ఆక్రమించుకున్నారు. ఖైబర్ పఖ్తూన్ భూభాగాన్ని తమ దేశంలో కలుపుకునే ప్రయత్నం చేశారు. ఇక పాకిస్తాన్ నుండి దిగుమతులను పూర్తిగా నిషేధించింది ఆఫ్ఘన్ ప్రభుత్వం. ఈ పరిస్థితులలో ఆఫ్ఘన్ని ఎదుర్కోవడం చేతగాని పాకిస్తాన్ ఇక పాకిస్తాన్లో సెటిలర్స్గా ఉన్న ఆఫ్ఘన్ పౌరుల కుటుంబాలు వారి నివాస ప్రాంతాలని కూలగొట్టే ప్రక్రియ మొదలుపెట్టింది. గత 5 రోజులుగా 1200 ఇండ్లను కూలగొట్టింది. సో ఆఫ్ఘన్ మూలాలు కలిగిన కుటుంబాలకు చెందిన ఇండ్లు. సో దీంతో వలస జనాభా మొత్తం కూడా ఆ కూల్చివేతలను అడ్డుకునే ప్రయత్నం చేసింది. వాళ్ళపైన లాఠీ చార్జ్ చేస్తున్నారు పాకిస్తాన్ పాలకులు. మరి దీనిపైన పాకిస్తాన్ విధానాలే ఇవాళ ఇండియా కూడా అనుసరించాలా? భారతదేశంలో కూడా అక్రమంగా చొరబడి అక్రమంగా భారతదేశంలోకి వచ్చి 5 లక్షల పాకిస్తానీ కుటుంబాలు, దాదాపు 3 కోట్ల మంది పాకిస్తానీ మూలాలు కలిగిన వారు ఇండియాలో జీవిస్తున్నారు. మరి ఇండియన్ గవర్నమెంట్ కూడా అలాగే వాళ్ళ ఇల్లు వాకిళ్ళు కూలగొట్టి తరిమేయాలా? అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ.